నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అమెరికాలో విద్యను అభ్యసించి అక్కడే స్థిరపడాలనుకుని లేదా డాలర్స్లో డబ్బు సంపాదించి భారతదేశానికి కొంత డబ్బుల్ని అందులో నుంచి సేవ్ చేసి భారతదేశానికి పంపి తమ కెరీర్ని ప్లాన్ చేసుకుంటున్న అనేక మంది ఆశలపై నీళ్లు జల్లారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. H1B వీసాలు కొత్తగా అప్లై చేసుకునే వారికి $1,00,000 చెల్లించాలనే ఒక నిబంధన పెట్టడంతో ఇప్పుడు అనేక మంది అమెరికాలో విద్యను అభ్యసించి అమెరికాలో కెరీర్ని ప్లాన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఇంజనీరింగ్ చదివి వెళ్ళాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా స్టెమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న చాలామంది కూడా బాధపడిపోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా నిజంగా కన్నీటి పర్యంతం అవుతున్న వాళ్ళు చాలామంది. సో ఈ నేపథ్యంలో నిజానికి H1B ఈ బాంబు పేల్చడానికి ట్రంప్ ఎందుకు ఇంతగా ఈ టైంనే ఎంచుకున్నారు? అండ్ దీనికి మోదీకి ట్రంప్కి మధ్య ఒక అగాధం ఏర్పడడం అదే ఒక కారణమా, లేకపోతే అనేక ట్రేడ్ పరమైనటువంటి టారిఫ్స్ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన కారణమా, లేక నిజంగా ఈ అమెరికాలో ఉన్నటువంటి మాగా ఏదైతే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక నినాదంతో డొనాల్డ్ ట్రంప్ ఆయన ఎన్నికల ప్రచారంలో దాన్ని ప్రచార అస్త్రంగా వినియోగించుకున్నారు. సో అమెరికన్లని సంతృప్తిపరచడం కోసమా, ఏ కారణం వల్ల ఇంత పెద్ద బాంబును పేల్చారు? అండ్ దీనివల్ల ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీకి లేదా దీనిపైన ఆధారపడ్డ అనేక కంపెనీలు ఉన్న నేపథ్యంలో వాటిపైన ఎటువంటి ప్రభావం పడుతుంది? ఇది భారతదేశానికి మంచిదా చెడ్డదా? రాబోయే రోజుల్లో ఇది ఎటువంటి పర్యవసనాలకు దారితీసే అవకాశం ఉంది? ఇట్లాంటి కీలకమైన అంశాల గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో నిజానికి ఈ అంశానికి సంబంధించి పొలిటికల్ అంశాలు ఉన్నాయి, దీని వెనకాల ట్రేడ్ సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం టెక్నాలజీ లేకపోతే కెరీర్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మిళితమై ఉన్నాయి. కాబట్టి ఈ మూడిటికి సంబంధించినటువంటి ఒక ఎక్స్పర్ట్ నా ముందున్నారు, ఎవరో కాదు, కిషోర్ పోరెడ్డి గారు. అండ్ ఆయన అఫ్కోర్స్ ఒక పొలిటికల్గా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి. అంతేకాదు ఆయన ఒక ఐటీ కంపెనీ నడుపుతారు. అండ్ అమెరికాలో స్థిరపడ్డ వ్యక్తి, అమెరికాలో పనిచేసినటువంటి వ్యక్తి, అండ్ ఈ ఎకనామిక్ సంబంధించినటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన్ని అడిగి చాలా సింపుల్గా ఇప్పుడున్న పరిస్థితి గురించి మనం అనలైజ్ చేసుకుందాము. రాబోయే రోజుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాం. నమస్కారం కిషోర్ పోరెడ్డి గారు, చర్చకు స్వాగతం. యాక్చువల్లీ నాకు కొంచెం ఈ సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోటే, లిటరల్లీ అంటే గ్లోబల్ రౌండప్, నేషనల్ రౌండప్ చేస్తున్నాను ఇంటి నుంచి, కానీ బట్ బయటకు వచ్చి మీతో చేస్తున్నాను ఫస్ట్ ఇంటర్వ్యూ. సో నాకే చాలా ఆసక్తిగా ఉంది. H1B న్యూస్ విన్న వెంటనే ఒక్కసారిగా $1,00,000 కట్టాలి H1B అని అంటే, ఇంతకు ముందంతా కూడా మనకు తెలిసిన కజిన్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, చాలామంది డాలర్ డ్రీమ్స్తో అక్కడికి వెళ్ళిన వాళ్ళు, డాలర్ డ్రీమ్స్ అని అన్నం కంటే కూడా ఒక కెరీర్ కోసం వెళ్ళిన వాళ్ళు, చదువుకొని అక్కడే స్థిరపడాలి, డబ్బు సంపాదించి మళ్ళీ ఇక్కడికి పంపించాలి, మంచి మంచి ప్లాన్స్ చేసుకున్న అనేక మంది మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. అండ్ మీరు వ్యక్తిగతంగా మీరు కూడా వెళ్ళొచ్చిన వ్యక్తి కాబట్టి, సో ఇంత పెద్ద నిర్ణయం విన్న వెంటనే కొన్ని లక్షల మంది నిజానికి ఒక్కసారిగా నిరాశ చెందుతున్నారు, బాధపడిపోతూ ఉన్నారు. ఎందుకు ఇట్లా నిర్ణయం తీసుకున్నాడు అసలు? ఎందుకు ఈ బాంబు? అసలు ఇది బాంబు లాంటిదే ఇది వార్త. వై? ముందుగా సాయి గారు మీకు, అట్లాగే మన నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో మీకు మాగా అన్నారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి నినాదంతో ట్రంప్ అధికారంలోకి వచ్చారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే అంతకుముందు గొప్పగా ఉండేది, ఇప్పుడు అంత గొప్పగా లేదు, మళ్ళీ దాన్ని గొప్పగా తయారు చేయాలి అని. ఎందుకు అంత గొప్పగా లేకుండా పోయింది ఈ మధ్య అంటే, గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో ఒకవైపు చైనా, అమెరికాలో ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇప్పుడు చైనా ఉత్పత్తి చేస్తుంది. ఆ పరిశ్రమలన్నీ చైనాకి వెళ్ళిపోయాయి. అక్కడి నుంచి చాలా తక్కువ ధరకే అమెరికన్స్ వినియోగదారులు తెచ్చుకోగలుగుతున్నారు. సో ఆ ఉద్యోగాలు, ఉత్పత్తి రంగానికి సంబంధించిన ఉద్యోగాలన్నీ చైనాకు పోయాయి. మీకు Y2K సమయంలో మన భారతదేశంలో మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అప్పుడు చాలా తక్కువ సమయం ఉండి ఎక్కువ వర్క్ చేయవలసిన అవసరం ఉన్నప్పుడు సరే ఇండియా నుంచి కూడా టాలెంట్ని తీసుకోవడం జరిగింది, లేకపోతే ఆఫ్ షోరింగ్ అనేది మొదలైంది, అవుట్ సోర్సింగ్ అనేది మొదలైంది. దాని తర్వాత అది దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు మీకు తెలుసు ఇండియాలో ఒక పెద్ద ఇండస్ట్రీ, మన ఐటీ ఇండస్ట్రీ అనేది ఏర్పడింది. అండ్ మన వాళ్ళు చాలామంది లక్షల్లో ఇప్పుడు అమెరికాలో H1B వీసాలు ద్వారా వెళ్ళిన వాళ్ళు, దాని తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డులు తీసుకున్న సిటిజన్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఏమైందంటే, ఉత్పత్తి రంగంలోనేమో చైనా తీసుకెళ్తే, సర్వీస్ రంగంలో ఎస్పెషల్లీ టెక్నాలజీకి సంబంధించిన సర్వీస్ రంగంలో, అది మీరు ఐటీ అనండి, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అనండి, కాల్ సెంటర్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ డాక్టర్లు ట్రాన్స్క్రిప్షన్, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు, లీగల్ వర్క్
పారాలీగల్ వర్క్, పారామెడికల్ వర్క్, అకౌంటింగ్ వర్క్, ఎన్నో విధాలుగా టెక్నాలజీ వాడుకుంటూ అవుట్ సోర్సింగ్ అవుతుంది. సో ఈ సర్వీసెస్ బిజినెసెస్ ఏమో ఇండియా తినేసింది, ఉద్యోగాలేమో, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో చైనా తినేసింది. అయితే సర్వీసెస్ బిజినెస్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో డైరెక్ట్గా అవుట్సోర్స్ చేయడం, అది ఇండియాలో తయారీ, లేదా అక్కడ చేసే వారిని టాలెంట్ వ్యక్తులు, చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు, వాళ్ళనే అమెరికాకు తీసుకొచ్చి ఇక్కడ పని చేయించుకోవడం, అది H1B. అంటే పని అమెరికా నుంచి భారత్కి పంపించడం కాకుండా పని చేసే వాళ్ళనే భారత్ నుంచి అమెరికాకు పంపించడం అనేది, ఇది WTO నెగోషియేషన్స్ అప్పుడు మన వాళ్ళు బాగా గట్టిగా నెగోషియేట్ చేశారు. మీరందరూ మార్కెట్లు ఓపెన్ చేయమంటున్నారు మీ వస్తువులకి, మా దగ్గర ఉన్నది టాలెంట్, మా టాలెంట్కి కూడా మీరు అట్లాగే ఆంక్షలు తగ్గించి మా టాలెంట్ ఫ్రీగా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళేటట్లుగా మీరు ఇది కల్పించాలి, నాన్ ట్రేడ్ బ్యారియర్స్ అంటారని, వాటిని తీసేసి మాకు సౌలభ్యం కల్పించాలి అని చెప్పి అప్పుడే మేము గూడ్స్ని రాణిస్తాం, టాలెంట్ రాణిస్తాం. ఆ విధంగా ఇదే అగ్రిమెంట్స్కి వచ్చి మొత్తం మీద మన H1B ఎవ్రీ ఇయర్ ఒక 85,000, ఒకప్పుడు క్లింటన్ గారు ఉన్నప్పుడు 1,15,000 వరకే వెళ్ళింది అనుకుంటాను, ఇప్పుడు ఒక 85,000, అంటే 65,000 ఇక్కడి నుంచి, ఒక 20,000 అక్కడే ఎంఎస్ చేసి చదువుకున్న వారికి అక్కడ ఇది, అది సపరేట్, ఇది సపరేట్ అన్నట్లుగా ఇది చేశారు. అయితే ఇప్పుడు మాగా మళ్ళీ గ్రేట్ అగైన్ చేయాలి అంటే ఏంటి, అమెరికాలోనే ఉద్యోగాలు రావాలి, అమెరికన్సే సంపాదించుకోవాలి, అంటే మళ్ళీ ఉత్పత్తి రంగము అమెరికాకి రావాలి. దానికేమో టారిఫ్స్ అన్నారు, అంటే ఇంపోర్ట్ డ్యూటీస్, అదే కస్టమ్స్ డ్యూటీ అంటాం మనము, ట్యాక్స్లు వేశారు. చైనా నుంచి వస్తువులు వచ్చినా, ఇండియా నుంచి వచ్చినా, ఇంకే ఇతర దేశాల నుంచి వచ్చినా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ట్యాక్స్ వేస్తాము అన్నారు. అది 150% వరకు అన్నారు సారీ చైనా మీద, మన మీద ఇప్పుడు 50% ఉంది, మన మీద, వెనిజువేలా మీద. సో వస్తువులు దిగుమతి చేయాలంటే ట్యాక్స్లు. సో ఇప్పుడు ఏం చేశాడు, మీరు మనుషుల్ని అంటే టాలెంట్ని దిగుమతి చేసుకున్న అమెరికాలోకి, మన వాళ్ళకి కాకుండా బయట వాళ్ళని దిగుమతి చేసుకుని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినా మీకు ట్యాక్స్ ఎంత అంటే ప్రతి H1Bకి $1,00,000. సో దట్ అటు వస్తువుల మీద ట్యాక్స్ పెంచితే వస్తువులు ఇక్కడే తయారవుతాయి, అక్కడి నుంచి తెచ్చుకోవడం కష్టమవుతుంది చేయబట్టి మనుషుల టాలెంట్ రావడం మీద, సామర్థ్యం రావడం మీద ట్యాక్స్ వేస్తే మన దగ్గరే సామర్థ్యం పెంచుతారు మన ప్రభుత్వాలు. ఇప్పుడు విప్రో ఉందండి, మీకు ఇన్ఫోసిస్ బాగా తెలుసు కదా, ఏముంది వాళ్ళతో పెద్ద యూనివర్సిటీ లాగా ఉంటుంది. మళ్ళీ మన ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇండస్ట్రీకి సరితూగరు అని చెప్పి మళ్ళీ ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. సో ఇప్పుడు ఏమంటున్నారు, అమెరికన్ కంపెనీస్ కూడా లోకల్ టాలెంట్ని ట్రైన్ చేసి తీసుకోవచ్చు కదా, మీరు ఇన్వెస్ట్ చేయాలి మన టాలెంట్లో, మన వాళ్ళకు ఉద్యోగం క్రియేట్ చేయడంలో ఇన్వెస్ట్ చేయాలి, మీరు అది ఒక పేట్రియాటిక్ డ్యూటీగా మీరు తీసుకోవట్లేరు చేయబట్టి నేను మీకు ట్యాక్స్ రూపంలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఓకే, అక్కడి నుంచి తెచ్చుకుంటే $1,00,000, మీరు ఇక్కడ చేసుకుంటారా అక్కడి నుంచి తెచ్చుకుంటారా మీ ఇష్టం అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు 3-4 అంశాలు చెప్పారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దానికి ఒకటి వైపు ట్రేడ్, ఇంకోవైపు సర్వీస్ సెక్టర్కి సంబంధించి ఈ నిర్ణయం అని టాలెంట్ని ఇంపోర్ట్ వస్తువులు ఇంపోర్ట్ చేయడం, టాలెంట్ ఇంపోర్ట్ చేయడం. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు ఇందాక Y2K గురించి చెప్పారు కాబట్టి 90s చివరి నుంచి ఆల్మోస్ట్ ఇక 2010 వరకు ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఇక అసలు విపరీతమైన ఆపర్చునిటీస్ వచ్చాయి, ఇట్లా మార్కెట్లో ఓపెన్ అయిపోయినట్టుగా అనిపించింది. మనం ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, ముఖ్యంగా తెలుగు స్టేట్స్ కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువ ఇక్కడనే ఉన్నాయి. సో ఇంజనీరింగ్ అయిపోయింది అనగానే ఇంకా అమెరికాకి వెళ్ళిపోయే అవకాశాలు ఉండేది. ఆ టైంలో మీరు కూడా వెళ్ళిన వాళ్ళు. అవునండి, అంతకు ముందు వెళ్ళిన వాళ్ళు కొంతమంది స్థిరపడ్డ వాళ్ళు 90s 80s లో స్థిరపడ్డ వాళ్ళు ఉండవచ్చు, బట్ ఎక్కువ మంది పోయింది మాత్రం 90s and 2000s. సో ఆ టైంలో ఉన్న ఆపర్చునిటీస్ ఇక మల్టిప్లై అవుతూ వచ్చాయి, పెరుగుతూ వచ్చాయి. ఇక యుఎస్లో ఎంఎస్ చేయడం అనేది సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. మనం చూస్తే ఇంటేక్స్, ఈ ఫాల్ ఇంటేక్కి వెళ్ళే వాళ్ళు, స్ప్రింగ్ కోసం వెళ్ళే వాళ్ళు 2,00,000 మంది 1,00,000 మంది అన్నట్టుగా ఉంటుంది. సో ఈ దెబ్బతోటి ఈసారి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ఒక్కసారిగా ఇంటేక్ పడిపోయిందని అన్నారు. ఇది కేవలం H1Bకి సంబంధించిందేనా, లేకపోతే స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళ ఆశలే పూర్తిగా ఇంకా? యాక్చువల్లీ ఏమవుతుందంటే కోవిడ్ సమయంలో ఎవరు వెళ్ళలేకపోయారు కాలేజీలకి, అది మనకు తెలిసిందే. కోవిడ్ అయిపోయిన తర్వాత ఏమైంది అని అంటే, కోవిడ్ సమయంలో అన్ని పనులు కూడా ఆన్లైనే అయిపోయాయి చేయబట్టి అప్పుడు విపరీతంగా డిమాండ్ ఉండింది. సో కొంతమంది అమెరికాలో ఉన్న వాళ్ళు 2-3 ఉద్యోగాలు చేసిన ఉదంతాలు కూడా ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఆ విధంగా 2-3 ఉద్యోగాలు చేసి దాని తర్వాత వాళ్ళ కంపెనీ వాళ్ళు PF డేటా చూసి అవి చూసి పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ట్యాక్స్ డేటా అనుకోండి, ఇప్పుడు ఏమైంది అంటే దాని తర్వాత కొంచెము
ఆ డిమాండ్ తగ్గింది ఐటీ ఇండస్ట్రీకి. ఇంత లోపల టెక్నాలజీ చేంజెస్ కూడా రావడం మొదలయ్యాయి. ఏఐ అంటున్నాము, ఆటోమేషన్ అంటున్నాము, ఇతరత్ర టెక్నికల్ చేంజెస్ కూడా రావడం మొదలయ్యాయి. దీంతో కొంచెము స్తబ్దత వచ్చింది ఐటీ ఇండస్ట్రీలో, ఈవెన్ యూఎస్లో కూడా హైరింగ్లో. సో నెంబర్ ఆఫ్ ఐటీ రిలేటెడ్ జాబ్స్, మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ జాబ్స్ తగ్గుతూ వస్తున్నాయి, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి. ఇప్పుడు చదువుకోవడానికి పోయిన వాళ్ళందరూ ఎంఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫ్రెషర్సే కదండి. ఎవరో ఒకళ్ళు ఇక్కడ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పనిచేసి 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మాస్టర్స్ చేద్దామనుకుని యూఎస్ వెళ్తే సరే 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ప్లస్ మాస్టర్స్ ఉంది అనుకోవచ్చు. కానీ ఎక్కువ మంది ఏమవుతుంది, ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ అయిపోగానే మనం మాస్టర్స్కి యూఎస్ వెళ్తారు. 1-1.5-2 సంవత్సరాల్లో ఫినిష్ అవుతుంది మాస్టర్స్. అప్పుడు వాళ్ళు ఫ్రెషర్సే, ఓపీటీ అని ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం అని చెప్పి ఇస్తూ ఉంటారు. ఒక 3 సంవత్సరాల వరకు వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఒక వర్క్ పర్మిట్ లాంటిది ఇస్తారు. అప్పుడు మీకు వీసాలు అవసరం లేదు, అంత లోపల వర్క్ చేసుకోవచ్చు. పర్సనల్గా నా విషయంలోనే నాకు తెలిసిన వాళ్ళే చాలామంది గత 1-2 సంవత్సరాల నుంచి, ఒక సంవత్సరంన్నర నుంచి అండి, ఎంతోమంది అక్కడ వాళ్ళ పిల్లలు, మనవరాళ్ళు, ఇట్లా మా పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు, ఇట్లా చాలామంది కష్టమవుతోంది జాబ్స్. మీకు ఎవరైనా తెలిసినవి ఏమైనా ఉన్నాయా, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మీకు అక్కడ కూడా ఉంది కదా, ఏమైనా చేయగలరా అని చెప్పి చాలామంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలా టైట్ అయిపోయింది మార్కెట్, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి అయితే అసలు పొజిషన్సే లేవు అన్నట్లుగా. అది కేవలం మన H1BO మన దగ్గర నుంచి, అంటే మన ఫారినర్స్ అన్నట్టుగా అమెరికన్స్కి అట్లా కాదు, అక్కడ పుట్టి అక్కడ పెరిగిన సిటిజన్స్కి కూడా అవునా చాలా కష్టమైంది లాస్ట్ 2 years నుంచి. నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఎవరైనా పేరెంట్స్ అడ్వైజ్ అడిగితే చదువుకోవడానికి వెళ్ళదలుచుకుంటే లేకపోతే ఎక్స్పోజర్ కోసం వెళ్ళదలుచుకుంటే నిజంగానే ఎఫర్ట్ చేయగలిగితే తప్పనిసరిగా పంపించడం వల్ల లాభం ఉంటుంది. అక్కడ ఎన్వైరన్మెంట్, అక్కడ కల్చరు, ఇదంతా క్రాస్ కల్చరల్ ఎక్స్పోజర్, ఇవన్నీ కూడా చాలా లాభదాయకం అవుతాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఇదంతా. కానీ అక్కడ చదువుకున్న తర్వాత మనం వీసాలో చెప్తాము, చదువుతున్న తర్వాత తిరిగి వచ్చేస్తామండి అని అడుగుతాం. అట్లా తిరిగి రావడానికి అయితే ఓకే, కానీ అక్కడ చదువుకున్న తర్వాత అక్కడే ఏదో ఒక పని చేసుకుని దాని తర్వాత చిన్నగా జాబ్లోకి వెళ్ళి H1B చేసుకుని అంతకుముందు చాలా మంది సెటిల్ అయ్యారు కదా, గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ అని చెప్పి ఇట్లాంటి ఆలోచనలు ఉంటే మాత్రం ఇది సమయం కాదు. అంటే లోన్ తీసుకొని అక్కడికి వెళ్ళి లోనే కాదండి, క్లియర్ చేయాలి అనుకునే వాళ్ళకి కుదరదు. లోనే కాదు, వాళ్ళ సేవింగ్స్లో నుంచి తీసుకున్న కొంతమంది ఇక ఏదో ఒక విధంగా డబ్బులు తీశారు చూసారా. మీకు అక్కడ ఉద్యోగాలు రావట్లేదు చేయబట్టి మీరు కేవలము ఇది వీసా కోసమే స్టూడెంట్ వీసా మనకి అమెరికాలోకి ఒక ఎంట్రీ, 1 సంవత్సరం ఫీజు కట్టాము, ఇంత లోపల మనవాడు అక్కడేదో చిన్న పనులు చేసుకుని 2వ సంవత్సరాన్ని కట్టుకున్నాడా, లేకపోతే 2 సంవత్సరాల ఫీజు కట్టంగానే ఇంకా మనవాడు ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఇప్పుడు ఖర్చు అయిందైనా కానీ మళ్ళీ తిరిగి సంపాదించగలడు. కానీ మనకు అమెరికా వీసా కావాలి అని అంటే స్టూడెంట్గా అయితే ఈజీగా వస్తుంది కదా, సో అట్లా వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచన ఉంటే మాత్రం వద్దు. ఎందుకంటే ఇది సమయం కాదు, మేబీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మెరుగుపడవచ్చు గాక, అప్పటి పరిస్థితులు అప్పటివి. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో అయితే చాలా కష్టంగా ఉంది, అక్కడ సిటిజన్స్కే కష్టంగా ఉంది ఉద్యోగాలు రావడము, అది పరిస్థితి అని చెప్పి ఒకటండి. సో ఉద్యోగాలు అనేవి ఇంత కష్టంగా ఉన్నాయి చేయబట్టే, ఇప్పుడే కాదు, ఈ రోజే కాదు, గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ పరిస్థితులు ఉన్నాయి చేయబట్టే ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మళ్ళీ అమెరికాలోకి ఉద్యోగాలన్నింటినీ రీఇంపోర్ట్ చేద్దాము, అంటే ఇక్కడే ఉద్యోగాల క్రియేషన్ జరగాలి అన్న క్యాంపెయిన్కి ప్రజలు సమ్మతి తెలిపారు అండ్ భారీగా ఓట్లేసి గెలిపించారు ట్రంప్ని. అందుకనే రెజనేట్ అయిందండి ఆ జాబ్లెస్నెస్ అండ్ రియల్ వేజెస్. ఇప్పుడు పని చేస్తున్న వాళ్ళకి కూడా ఆ వేజెస్ అంటే మన శాలరీస్ ఇన్ఫ్లేషన్కి కన్నా అధికంగా పెరగడం, అప్పుడు రియల్ వేజెస్ పెరిగాయి అంటాం. ద్రవ్యోల్బణం కన్నా ₹1 ఎక్కువ వస్తే మనకి పెరిగినట్లు. అది జరగడం లేదు, ఇది ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగా జరగడం లేదు లోయర్ ఎండ్లో, మిడిల్ క్లాస్ వరకు. అందుకని ఇది ఒక ఉప్పెనలాగా వచ్చింది. అయితే నాకు క్వశ్చన్ ఉంది సార్, యాక్చువల్లీ ఇందాక నేను అడిగిన దాంట్లోనే, ఇప్పుడు మీరు ఒక పొలిటికల్ యాంగిల్లో చూస్తేనేమో మాగా డొనాల్డ్ ట్రంప్ ఏవైతే అనుకున్నాడో దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి, ఇంకోవైపు 90s నేను ఇంజనీరింగ్ 2000 ఆ టైంలో నేను ఇంజనీరింగ్లోకి వెళ్ళే టైంలో కూడా ఎవరిని అడిగినా కానీ అసలు అమెరికాలో విపరీతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయనే మాటనే విన్నాం. అప్పుడంత ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఆ టైంలో పెద్ద, అంటే ఇంటర్నెట్ బూమ్ మొదలవుతున్న టైము, అప్పుడే ఐటీ ఇండస్ట్రీ పెరుగుతున్న టైము, అప్పుడు ఆపర్చునిటీస్ని సద్వినియోగం చేసుకోవడంలో మన
ఇండియన్స్ అందులోనూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. ఇప్పుడు Y2K ఇష్యూని సాల్వ్ చేయడం దగ్గర నుంచి అనేక వాటిల్లో మనం ముందున్నాం. సో అప్పుడే చాలా మంది సీఈఓలు అయినారు, వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీస్కి సీఈఓలు అయినారంటే ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు. స్టూడెంట్స్. సో ఒక పెద్ద సమస్య, ఒక ట్రాన్సిషన్ పీరియడ్ని మన వాళ్ళు ఒక ఆపర్చునిటీ లాగా వినియోగించుకోగలిగారు. ఇప్పుడు కూడా ఏఐ అంటున్నారు, పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. సో ఇట్లాంటి ఒక ట్రాన్సిషన్ ఏదో జరగబోతోంది, ఇంకో కొత్త వరల్డ్ ఆర్డర్ రాబోతోంది, ఒక కొత్త యుగంలోకి మనం వెళుతున్నాం అనుకున్న టైంలో ఇది నిజంగా ఆపర్చునిటీగా కనిపించట్లేదా, లేకపోతే మీరు అంటున్నట్టుగా హర్డిల్ అని అనుకోవాలి? ఇప్పుడు హర్డిల్ అనేమీ లేదండి. ఇప్పుడు ఎవరికి హర్డిల్? అమెరికాలో వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్న వారికి కొంచెము నిరుత్సాహం. ఏది ఎడ్యుకేషన్ వీసా మీద పోయి లోన్లే తీసుకుని ఉండొచ్చు, సేవింగ్స్లో అయినా కానీ. ఇప్పుడు ఒక మాస్టర్స్ అంటే దాదాపు ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది వాళ్ళు ఉండడానికి. అది మినిమంలో చెప్తున్నాను నేను. ఇంకా టాప్ యూనివర్సిటీస్కి స్కాలర్షిప్ లేకుండా వెళ్తే అండ్ ఏదో మేజర్ సిటీలో ఉండవలసి వస్తే అప్పుడు అక్కడున్న ధరల పెరుగుదల ఈ మధ్యకాలంలో గత 10 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగాయి. ఇంకా 50 లక్షలు కూడా సరిపోవు 2 సంవత్సరాలు. సో అట్లాంటి పరిస్థితులు అవన్నీ ఖర్చు పెట్టి మనవాడు వెళ్ళి అక్కడ వాళ్ళ మీద ప్రెషర్, అక్కడ సంపాదించి తిరిగి కడతారులే. ఎందుకంటే వాపసు వస్తే ఇంత అప్పు చేసో లేకపోతే ఇంత సేవింగ్స్లో నుంచి నాన్న వాళ్ళ రిటైర్మెంట్ సేవింగ్స్ అంతా నేను ఖర్చు చేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెనకెళ్ళాలి అన్న ప్రెషర్లో ఉంటారు. కాకపోతే అంత బాధపడవలసిన అవసరం లేదనేది నా సజెషన్. అయితే ఎప్పుడు కూడా అంత భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ఇండియా కూడా ఇట్ హ్యాస్ బికమ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఇక్కడొచ్చి అండ్ జీవితము మనం అనుకున్నట్లుగానే ఉండదు. ఈ ట్విస్ట్లు టర్న్లు వస్తూనే ఉంటాం. విల్ ఫేస్ దెమ్ అండ్ విల్ ఓవర్కమ్ దెమ్. అది దాని గురించి ఏదో ఊహించుకుని భయపడి ఏదో చేయవలసిన అవసరం లేదు, స్ట్రెస్లోకి రావాల్సిన అవసరం లేదు. ఒకటి కొంచెం ప్రెషర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, కాదని అన్నట్లా, కానీ ఎక్స్ట్రీమ్ ఏమీ ఇదవ్వాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు ఆపర్చునిటీ వర్సెస్ కాస్ట్ అంటున్నారు. సో ఇప్పుడు H1Bs, మీరు H1Bs లేకపోతే మాస్టర్స్ కోసం మనం యూఎస్ వెళ్ళిపోయే వాళ్ళని మనం ఒక విధంగా చూడొచ్చు. ఇది బ్రెయిన్ డ్రెయిన్ అంటారు. మన దగ్గర ఐఐటీల్లో చదివి లేకపోతే మంచి ఇంజనీరింగ్ కాలేజెస్లో చదివి టాప్ టాలెంట్ అంతా, ఇదంతా ఏమయ్యేది అమెరికన్ కంపెనీస్కి మనం సబ్సిడైజ్డ్ చేసి ఐఐటీల్లో ఫీజులంతా సబ్సిడైజ్ చేసి మనం అమెరికన్, అది సుందర్ పిచ్చైనే కావచ్చు, సత్యనాదెల్లా ప్రైవేట్ కాలేజీలో చదివి ఉండొచ్చు కాక, కానీ మన టాలెంట్ని ఈయన ఉస్మానియా క్యాంపస్లోనే చదివారు శాంతాను నారాయణ్, అడోబీ. సో ఇట్లా ఎంతోమంది రైట్ చాలా సబ్సిడైజ్డ్గా చదివి అమెరికన్ కార్పొరేషన్స్ బిలియన్స్ ఉన్న వాటికి మనము తీసుకెళ్ళి టాలెంట్ అప్పచెప్పాము. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు బంద్ చేస్తే 2 మార్పులు జరుగుతాయి. ఒకటి ఏంటంటే ఈ సబ్సిడై మన బ్రెయిన్ డ్రెయిన్ అవ్వడము, అంటే బై ఫోర్స్ ఇక వాడు రానివ్వట్లేదు చేయబట్టి ఇక్కడే ఉండడం ఒకటి. అండ్ ఇతర దేశాలు అని అంటే ఇతర దేశాల్లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది దాదాపు. మీకు యూకే ఏమీ అంత గ్రేట్గా ఏమీ లేదు, యూరోప్ అంత గ్రేట్గా ఏమీ లేదు జాబ్స్కి. సో అందువల్ల ఇండియా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది, మన టాలెంట్ మన దగ్గరే ఉంది. అయితే రెండోది ఏంటి అంటే ఇంకొకటి మార్పు జరిగిందండి గత 30 సంవత్సరాల్లో. చాలా ఒక విధంగా నెగిటివ్ అనుకోవాలి, ఒక విధంగా ఏంటి చాలా విధాలుగా నెగిటివ్. మనం ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చేసినా, మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినా, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసినా, ఇంకేదో ఇది మైనింగ్ చేసినా, ఏది చేసినా కానీ ఆర్కిటెక్చర్ చేసినా లాస్ట్కి పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యేవారు. అమీర్పేటలో ఒక 3 నెలల ట్రైనింగ్, దాని తర్వాత సాఫ్ట్వేర్ అన్న టైప్లో ఇట్లా అయిపోయింది. సో ఇండియాలో నిజంగానే ఆ కోర్ ఇంజనీరింగ్ మీద ఫోకస్ అనేది బాగా తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి మన ఇంటి చుట్టే కన్స్ట్రక్షన్ చూస్తే మీరు విపరీతంగా కన్స్ట్రక్షన్ 50 అంతస్తులు 60 అంతస్తులు ఇవన్నీ పెరుగుతున్నాయి. కానీ బట్ గత 2-3 దశాబ్దాల్లో టాప్ టాలెంట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో ఉండలేదు. చాలా వరకు 80-90% వరకు సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయింది. అట్లా అన్ని ఫీల్డ్స్లోని టాప్ టాలెంట్. నాకు కొంతమంది అయితే ఈవెన్ డాక్టర్లు కూడా తెలుసు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన వాళ్ళు, అంటే సాఫ్ట్వేర్ సైడ్ వచ్చిన వాళ్ళు. సో ఒకటి మళ్ళీ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రోజీగా పిక్చర్ అంత రోజీగా లేదు. అండ్ మన సొసైటీలో ఆబ్వియస్లీ ఇప్పుడు వేరే ఆపర్చునిటీస్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి ఆ కోర్ ఫీల్డ్స్లో ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా కోర్ ఫీచర్స్లో మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా మూడవది ఏంటి అని అంటే మరి అక్కడికి పోవడం లేదు కదా, ఆపర్చునిటీ లేదు కదా, అంటే మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ కోసము పోయే వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఎంప్లాయ్మెంట్ సెటిల్మెంట్ కోసం యూఎస్ పోదాం అనుకున్న వాళ్ళు నిజంగానే అక్కడికి ఆ విధంగా వెళ్ళకుండా, ఎడ్యుకేషన్ కోసం అప్పులు చేసి వెళ్ళకుండా నిజంగానే 2-3 సంవత్సరాలు ఇక్కడ ఏదైనా చేసి, లేకపోతే ఈవెన్ యాజ్ ఎ స్టూడెంట్గానే అయినా కూడా, ఫ్రెషర్గా అయినా కూడా డైరెక్ట్గా కంపెనీస్కి అప్లై చేసి ఎవరైనా H1
స్పాన్సర్ చేయగలిగే పరిస్థితి ఉంటాయి. ఈవెన్ మీ క్యాంపస్లో వచ్చి కూడా హైర్ చేసి H1లు స్పాన్సర్ చేసే వాళ్ళు ఉన్నారండి. అంటే కోట్లు శాలరీలు ఇస్తున్నారు అన్నారు చూసారా. ఇప్పుడు అదే షిఫ్ట్ అమెరికాలో జరుగుతున్నది. టాప్ మోస్ట్ టాలెంట్ అంటే క్రీమ్ ఆఫ్ ది క్రీమ్ కావాలి మాకు. ఎస్పెషల్లీ ఎందుకు అని అంటే ఏఐ వస్తుంది. మీరు మెటా తీసుకోండి, అంటే ఫేస్బుక్ వాడు తీసుకోండి, గూగుల్ వాడు తీసుకోండి, దాని తర్వాత ఎన్విడియా గురించి వినే ఉంటారు, ఇట్లా అమెజాన్ తీసుకోండి, ఇట్లా వేరియస్ కంపెనీస్. ఇప్పుడు ఒక పెద్ద ఎక్స్ అంటే ట్విట్టర్, ఎలాన్ మస్క్ తీసుకోండి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాంటియర్ ఏంటి అని అంటే ఏఐని ముందు ఎవరైతే జనరల్ ఏఐ అని ఒకటి అంటుంటారు, సూపర్ ఇంటెలిజెన్స్ అనండి, ఏదో ఒకటి, అందులో ఎవరైతే ముందు ఉంటారో నెక్స్ట్ యుగం అనుకోండి, ఇక టెక్నాలజీ యుగం, అది 10 సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, నెక్స్ట్ ఎరా మాత్రం వాళ్ళదే. ఈరోజు మీ దగ్గర కోట్లు ఉండొచ్చు గాక, కానీ దాని అంతటికీ వాల్యూ ఉండదు, కంపెనీ కూడా ఇర్రిలవెంట్ అయిపోతుంది అన్లెస్ మీరు ఈ ఏఐ వేవ్ని రైడ్ చేయకపోతే అని. టాలెంట్ కోసము మెటావాడు అడ్వర్టైజ్ చేశాడండి. మీరు ఏఐ ఇంజనీర్ అయితే, టాప్ టాలెంట్ అయితే, మిలియన్ నుంచి 10 మిలియన్ అంటే 8 కోట్ల నుంచి నేను 80 కోట్లు ఇస్తాను సంవత్సరానికి. 8 కోట్ల నుంచి 80 కోట్లు. ఆ 8 కోట్ల విలువ ఉన్నవారు ఉన్నారు చూసారా, అందులో ఫ్రెషర్స్ కూడా ఉంటారు. అంటే 8 కోట్లు కాకపోతే 4 కోట్ల విలువ ఉండొచ్చు. కరెక్ట్, రైట్. అంటే ఒక $500,000 లేదా 300-400 అంటే 3-4 లక్షల డాలర్లు శాలరీలు ఇచ్చి కూడా హైర్ చేయగలిగిన బ్రిలియంట్ పీపుల్ ఉంటే దానికి $1,00,000 ఒకసారి పెట్టేసుకుంటే ఓకే వచ్చేస్తుంది స్మూత్గా. ఇదే కాదు, ఇంకో 3 ఉన్నాయి. వాళ్ళ ఎకానమీని ట్రంప్ ఏమీ ఇది ఏదో ఉద్విగ్నభరితంగా ఏదో ఒక రోజు ఏదో చెయ్యాలి అని, ఎందుకంటే చాలామంది ఏమంటుంటారు మోడీ ట్రంప్ ఇది నడుస్తుంది కదా దాంట్లో అని. అట్లేమీ లేదు. ఏమన్నారు ఆ ప్రొక్లమేషన్లోనే ఉంది, కొన్ని ఇండివిజువల్స్ అంటే ఇప్పుడు క్రికెటర్స్ అన్నాను అనుకోండి, సచిన్ టెండూల్కర్ వస్తున్నాడు అని అంటే ఫీజు అవసరం లేదు. అంటే ఎక్సెప్షనల్లీ బ్రైట్ పీపుల్ మీరు ప్రూవ్ చేయగలిగితే వాళ్ళు ఎక్సెప్షనల్ అని, వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ, $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు. కొన్ని కంపెనీలకి వాళ్ళు H1Bలు తెచ్చుకుంటా అంటే కట్టన అవసరం లేదు. ఇప్పుడు ఆ కంపెనీలు ఏముండొచ్చు, మీ ఉదాహరణకి ఇప్పుడు ఏఐ మీద పనిచేస్తున్న కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ ఉంది, గూగుల్ వాడు హైర్ చేశాడు అంటేనే ఇక మీకు టాప్ టాలెంట్ అయ్యి ఉంటేనే కదా హైర్ చేస్తాడు అన్న ఒక భావన ఉందా లేదా మనందరికీ? సో వాళ్ళకి ఓకే. ఇంకొకటి ఏమన్నాడు, ఇండస్ట్రీ సెక్టర్ ఆర్ /సెక్టర్ అంటే ఇప్పుడు ఏఐ ఉందండి. ఇప్పుడు ఎలాన్ మస్క్వి రాకెట్స్ పంపిస్తున్నారు, స్పేస్ సైన్స్ స్పేస్ ఉంది. హాస్పిటల్స్లో డాక్టర్స్ అక్కడ చాలా కరువు ఉంది, డాక్టర్స్కి నర్సెస్కి $1,00,000 కట్టవలసిన అవసరం లేకుండొచ్చు అని చెప్పి ఈరోజు పేపర్లలో కూడా మీరు చూస్తున్నారు న్యూస్. సో కొన్ని సెక్టర్స్ని ఇందులో నుంచి ఎగ్జామ్ చేశాడు, కొన్ని కంపెనీస్ని. ఆ ఏ సెక్టర్స్, ఏ కంపెనీస్, ఏ ఇండివిజువల్స్ అనేది ఎవరు చెప్తారు? ఇండివిజువల్ కేసులో మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ చెప్తుంది. ఆ కంట్రోల్ ఇక మళ్ళీ ట్రంప్ చేతిలోనే ఉంది అన్న టైప్లో అనమాట. సో మీకు ఈ ఆంక్షలు ఈ $1,00,000 విధించారు. నాకు అదే క్వశ్చన్ ఉండింది. ఇప్పుడు మీరు అన్నట్టు అది సడన్గా ఇప్పుడు నిన్న నేను ఒక చదువుతున్నాను, ఒక మెటాలోనే ఎక్స్ ఎంప్లాయీ ఒక బయట ఇచ్చారు ఏదో ఛానల్కి, ఏదో సంథింగ్ ఫేస్బుక్ దేనికో మెటాలో వర్క్ చేసిన ఎంప్లాయీ, అతను అమెరికన్ సిటిజన్. సో తను చెప్తున్నాడు అనమాట, నేను ఇంతకుముందు వర్క్ చేసిన ఒక ప్రాజెక్ట్లో 15 మెంబర్స్ టీం ఉంటే అందులో 13 మంది H1B మీద ఉన్నారు, 2 మాత్రమే అమెరికన్ సిటిజన్స్. సో ఇప్పుడు నిజానికి అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే ఈ దెబ్బతో ఒక 80% కాంపిటీషన్ పోయింది అమెరికన్ సిటిజన్స్కి. ఎవరైతే టెక్నాలజీలో కొంచెం బాగా చేయగలిగే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి అని చెప్పి చాలా గొప్పగా ట్రంప్ కొనియాడుతున్నాడు. అయితే ఇందులో ఒక చిన్న విషయం ఉంది. మీరు 15 మందిలో 13 H1B మీద ఉన్నారు అని అన్నారు కదా, అట్లాంటివి నేను చూశాను. నేను సిలికాన్ వ్యాలీలోనే వర్క్ చేశాను. కొన్ని టీమ్స్ స్టార్టప్స్లో అయితే చాలా మంది అంటే ఇండియన్ ఆరిజిన్ పీపుల్, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళే, అసలు మొత్తం కంపెనీలోనే తెలుగు వాళ్ళే ఎక్కువ, అప్పర్ మేనేజ్మెంట్, కొంతమంది సీనియర్స్ తప్పించి మిగిలిందంతా అన్నట్లాంటి కంపెనీలో కూడా కంపెనీలు కూడా చూశాను. బే ఏరియాలో మొత్తము శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా అంటారు, అదే ఆ విధంగా చాలా మంది ఉన్నారు. అయితే మీరే లాజిక్ చూడండి, 13 అది ఏదైనా నిజంగానే సాలిడ్ టెక్నాలజీ ఉంటే ఏదైనా ఎగ్జంప్షన్ ఇవ్వాలి ట్రంప్, లేదు అనుకోండి క్రిటికలే అనుకోండి, అది ఏదైనా మామూలు కంపెనీయే కావచ్చు, ట్రంప్ అది మన దేశ ఆర్థిక లేదా ఇది ఉంటుంది కదా భద్రతా విషయాల్లో అంత క్రిటికల్ కాదు అనుకున్న కంపెనీ అనుకుందాం. సో ఎగ్జంప్షన్ లేదు. అండ్ వాళ్ళ శాలరీలు కూడా ఏదో $1,00,000
$1,50,000 ఉన్నాయి. దాని మీద ఇంకొక $1,00,000 కట్టాలంటే వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు అనుకున్నాం. అయితే ముందుగా విషయం ఏంటంటే అతను చెప్పింది ఫాల్స్. ఎందుకంటే ఆ 13 H1Bలు అక్కడే ఉంటారు, వాళ్ళనేమీ కట్టమనట్లేదు, కొత్త వారికి మాత్రమే కదా, అది వచ్చే సంవత్సరం నుంచి రాదలుచుకున్న వారికే అప్లై. కాబట్టి ఇప్పుడు వీళ్ళకైతే అతను చెప్పిన విషయం అయితే అది అసలు చాలా డిసప్పాయింట్ అయిపోయి ఉంటాడు. ఫస్ట్ డే అదే అక్కడే వచ్చింది. మీరు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాక్చువల్లీ ఫస్ట్ డే ఈ ఇష్యూ వచ్చిన రోజు, అంటే ఫస్ట్ డే మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ కొన్ని కంపెనీస్ నుంచి స్టేట్మెంట్ వచ్చినట్టుగా వార్త కూడా వచ్చింది. ఏంటంటే మీ H1B మీద ఉన్న వాళ్ళందరూ బయట దేశాల్లో ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా వచ్చేయండి, 21 సెప్టెంబర్ లోపల వచ్చేసేస్తే మనం సేఫ్ ఉంటారు అని అన్నారు. తర్వాత మళ్ళీ వెంటనే ఎవరైనా వెళ్ళదలుచుకున్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళాలనుకున్న ప్లాన్ ఉంటే, అంటే ఏమైంది అంటే మీకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటాడు, ఎవరు 3 పేజీలో ఎంత ఉంది, నేను చదివాను మొత్తం లైన్ బై లైన్, 5 పేజీలు 3 పేజీలు. అందులో ఒక విధంగా ఉంది కొంచెం, అంటే ఎప్పుడైనా కానీ కొత్త ఆర్డర్ వచ్చినప్పుడు చాలా రూల్స్ బై రూల్స్ తర్వాత ఫ్రేమ్ చేస్తాము అంటాం మనం చట్టాలు తెచ్చినప్పుడు కూడా. ఇందులో కూడా అంబిగ్యూటీ కొంచెం ఉంది, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు, ఇట్లాంటివన్నీ. సో పక్కన ఉన్న సెక్రటరీ, కామర్స్ సెక్రటరీ అనుకుంటున్నాను లట్నిక్ అని, అతన్ని మాట్లాడమన్నారు. ప్రెసిడెంట్ కూర్చుని ఉన్నాడు, సంతకం పెట్టారు, పక్కన అతను ఉన్నాడు, అతనికి ఈ సబ్జెక్ట్తో సంబంధం లేని మంత్రి. కానీ ఆ మంత్రి ఏం చెప్పాడు అంటే, ఎవరో అడిగారు, యాక్చువల్లీ వన్ ఆఫ్ ది జర్నలిస్టులు అడిగారు, ఇది మరి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవారు ఎక్స్టెన్షన్కి పోయినా, అంటే వాళ్ళు ఏదో అడిగారు ఎక్స్టెన్షన్స్, దాని తర్వాత రెన్యువల్స్ లేదా ఇట్లాంటివి ఉన్నాయి కదా, వాటికి కూడా ట్రాన్స్ఫర్స్, అంటే ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, అదే H1B ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారు ఇంకో, అంటే అట్లాంటి వాటికి కూడా అందరికీ అప్లై అవుతుంది, ప్రతి సంవత్సరం 1,00,000 కట్టాలి ప్రతి సంవత్సరం అన్న టైప్లో అన్నాడు. అనేసరికి ఇక ఆ క్రౌడ్ అంతా యుఎస్లో ఇప్పుడు ఈ జాబ్స్ మీద బాగా దృష్టి ఉందన్నాను కదా, వాళ్ళంతా ఒకటేసారిగా రేపు పొద్దుటికి H1B వాళ్ళంతా ఖాళీ అవుతారు. ఎవరు పే చేస్తారు ప్రతి సంవత్సరం $1,00,000 అంటే? వాడి శాలరీ కన్నా, కొంతమంది విషయంలో వాళ్ళ శాలరీ కన్నా ఎక్కువ గవర్నమెంట్కి పే చేయాల్సి వస్తుంది. అట్లాంటి అందరికీ అయితే చెయ్యరు కదా, అందరు వెళ్ళిపోతారు. ఇప్పుడు 80% దాదాపు ఖాళీ అవ్వచ్చు. ఎవరు ఆ $1,00,000 కట్టే ఆ సూపర్ బ్రిలియంట్ పీపుల్ ఉన్నారు చూసారా, వాళ్ళ కోసం ఇప్పుడు సత్యనాథెల్ల సిటిజన్ అయిపోయి ఉంటాడు ఎప్పుడో, అది ఈయన సుందర్ పిచ్చయ్య అయినా కానీ ఎప్పుడో సిటిజన్ అయిపోయి ఉంటాడు. కానీ వాళ్ళే ఈరోజు H1B మండి ఉంటే గ్యారంటీగా గూగుల్, మైక్రోసాఫ్ట్ అయితే ఆ $1,00,000 కట్టేది వాళ్ళిద్దరి కోసం. అట్లా కొంతమంది కోసం కడతారు. కానీ 80-90% మన కాంపిటీషన్ పోయిందనుకుని అలజడి ఇదంతా అయింది. అది వీకెండ్ అయింది, ఫ్రైడే రోజు అయింది. టీవీలలో ప్రోగ్రాంలు, అందరూ పేరెంట్స్ ఇక్కడ బాగా టెన్షన్లోకి వెళ్ళిపోవడము ఇదంతా చూశాను, ఎందుకంటే నేను కొన్ని టీవీ ప్రోగ్రామ్స్లో వెళ్ళి మాట్లాడాను. సో ఇది అయింది. కానీ ఇక 1 డే అయ్యేసరికి ముందు ఇది కూడా చిన్నగా ఏమైందంటే, పాత వాళ్ళకి కాదు, కేవలం కొత్త వాళ్ళకే. కొత్త వాళ్ళంటే, పాత వాళ్ళంటే ఒకవేళ వాళ్ళు వీసా ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇప్పుడు పెళ్ళికో పబ్బానికో ఇండియా వచ్చి ఉన్నారనుకోండి, ఆ 24 గంటల్లో వాపస్ వెళ్ళలేకపోయారు, సెప్టెంబర్ 21 మిడ్-నైట్ లోపు వెళ్ళలేకపోయారు. మరి వాళ్ళ సంగతి ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, వాళ్ళ పాత H1B మీద కదా అని. దాని తర్వాత ఏమైందంటే, ఇప్పటికే H1Bలు వచ్చి వీసాలు స్టాంప్ అయ్యాయి అనుకోండి, ఇదేంటంటే H1B వీసా ప్రాసెసింగ్ ఫీజు లాగా పెట్టాడు. మీకు ఆల్రెడీ వీసా నుండి H1B ప్రాసెసింగ్ ఫీజు లాగా పెట్టాడు. లేకపోతే H1B ప్రాసెసింగ్ అయినప్పుడు కాకుండా వీసా కోసం పోయినప్పుడైనా కానీ పే చేయాలి అని పెట్టాడు. ఈ రెండు అయిపోయిన వాళ్ళు ఉన్నారు చూసారా, వీసా కూడా వచ్చేసింది, ఇంకా ప్రయాణం చేయలేదు అంతే. వాళ్ళకి ఎవరికి అప్లై కాదు, కొత్తగా. అండ్ దాని తర్వాత ఏమైంది అని అంటే, ఆ కొత్తగా వచ్చేది మళ్ళీ నెక్స్ట్ లాటరీ సీజన్ అండి, అంటే ఏప్రిల్ నుంచి. ఇప్పుడు H1Bలకి ఈ మార్చ్ ఏప్రిల్లో అప్లై చేసుకుంటారు కదా, మళ్ళీ ఆ సమయంలో అప్లై చేసే వాళ్ళకి, ఆల్రెడీ అప్లై చేసి వెయిట్ చేస్తున్న వాళ్ళకి అయిపోయింది. అంటే వాళ్ళది ఎయిదర్ లాటరీ క్లిక్ అయింది, వాళ్ళకు వీసా ఇది H1 సెలెక్ట్ అయితే అయింది, లేకపోతే లేదు. అయినా కానీ ఇప్పుడు October 1 ఏదో యాన్యువల్ ఇమిగ్రేషన్ ఇయర్ అన్నట్టు, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటికల్లా వీసాలు కూడా అయిపోయి ఉండొచ్చు వాళ్ళందరికీ కూడా, వాళ్ళు కొంతమంది వెళ్ళి ఉండొచ్చు కాక. సో నేనేమంటున్నానంటే, ఈ సంవత్సరానికి కాదు, నెక్స్ట్ అప్లై చేసే సంవత్సరానికి అప్పటి నుంచి మొదలవుద్ది అని చెప్పి ఫైనల్ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇదంతా ఏమైంది అని అంటే, ఫస్ట్లో వెళ్ళిన మెసేజ్, ఇప్పుడు న్యూస్లో ఎప్పుడైనా కానీ ఫస్ట్లో ఒక మెసేజ్ వస్తుంది, పెద్ద న్యూస్ అన్నట్టు, తెల్లారి క్లారిఫికేషన్లు వస్తాయి. ఈ క్లారిఫికేషన్లు ఎవరు పట్టించుకోడు. సో అంతా అక్కడ మామూలు అంతా ఎట్లా ఉందంటే, ఇంకా H1B థ్రెట్ అయిపోయింది మనకి, ఇంకంతా మనకే ఉద్యోగాలు అని. అసలు విషయానికి వస్తే ఏమైందంటే, ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఎక్కడికి కదలాల్సిన అవసరం లేదు. వచ్చే సంవత్సరం నుంచి వచ్చేవాళ్ళు సంగతి. అండ్ ఈ ప్రొక్లమేషన్ కూడా, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా కేవలం 1 ఇయరే ఎఫెక్టివ్ అండి. ఎన్నో సంవత్సరాలకి ప్రతి సంవత్సరం అన్నాడు చూసారు. అసలు ఈ ప్రొక్లమేషనే, దీని వ్యాలిడిటీయే 1 ఇయర్ అన్నాడు ట్రంప్ సంతకం.
ఎందుకు అని అంటే వచ్చేసారి లాటరీ అప్పుడు ఎవరు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, నిజంగానే అసలు మనకు కావాల్సిన వాళ్ళు రావట్లేదా, స్పాన్సర్ చేయట్లేదా, ఎక్కువ అనిపిస్తుందా, తక్కువ అనిపిస్తుందా, అది చూసి దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకుందాం మనము. ఆ డేటాని బట్టి నాకు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఎవరు చెప్పాడు, అదే ఇమిగ్రేషన్ ఇస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, వాళ్ళు నాకు రిపోర్ట్ ఇస్తే వచ్చే సంవత్సరానికి ఏం పాలసీ, ఆ తర్వాత ఏం పాలసీస్ అనేది అప్పుడు ఫ్రేమ్ చేసుకుందాము అని చెప్పి ఉంది అందులో. సో ఉన్నదే ఇది 1 సంవత్సరానికి, అది వచ్చే సంవత్సరానికి, ఇప్పటికి కాదు, పాత వాళ్ళకి ఏమీ ఎఫెక్ట్ అవ్వదు అన్నది ఫైనల్గా తెలిసేసరికి పెద్దగా అసలు ఏం జరగలేదు అన్న టైప్లో అనిపించింది. ఆ 24 గంటలు మాత్రం పెద్ద పరేషాన్. అయితే ఇంకొక విషయం ఉందండి, మీరు ఇంతకుముందు అన్నారు కదా 13 H1B, ఇందులో ఇది మోస్ట్ క్రిటికల్. ఇప్పుడు ఆ 13 నిజంగానే వాళ్ళు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేస్తున్నారు అని అంటే, ఒకవేళ అక్కడున్న మళ్ళీ వాళ్ళకి H1B వాళ్ళకి కట్టాలి అని అంటే కూడా వాళ్ళ కంపెనీ కట్టొచ్చు కాక, సో కాంపిటీషన్ ఏం తగ్గలేదు. కానీ నాన్ క్రిటికల్ ఇండస్ట్రీలో ఒక టీంలో వాళ్ళందరికీ కూడా ఒక 100K అంటే $1,00,000 ఆ రేంజ్లో సంపాదిస్తున్నారు, 80,000 సంపాదిస్తున్నారు, 1,20,000 సంపాదిస్తున్నారు, ఈ టైప్ ఆఫ్ జాబ్స్ అనుకోండి. వాళ్ళ కోసం అయితే 1,00,000 అయితే వాళ్ళ ఎంప్లాయర్ కట్టాడు. కానీ మన టీంలో ఉన్నది ఎంత, 15 మంది. అందులో 13 వెళ్ళిపోవాల్సి వచ్చింది అనుకోండి, అనుకుందాం. వాళ్ళు ఇండియాకి వెళ్తారు. ఇప్పుడు 13 అక్కడ ఉన్నారు కదా, 2 ఇక్కడ ఉన్నారు, రైట్, అయిపోయింది. 13 మందితో అక్కడ ఒక టీం తయారైపోయింది. వీళ్ళిద్దరు ప్రయాణం చేస్తూ ఉంటారు ఇండియాకి, యుఎస్కి అన్న టైప్లో. అంటే మీకు ఇదే కదా జీసీసీస్ అని చెప్పి పెద్ద కంపెనీస్ అన్నీ పెట్టాయి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని చెప్పి. ఇప్పుడు మనకు బ్యాంక్సే ఉన్నాయి, వెల్స్ ఫార్గో ఇక్కడ వెనకాల బిల్డింగ్ ఉంటుంది, అక్కడ గూగుల్ ఉంది, ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఉంది, ఇట్లా ఎన్నో డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతి ఒక్క మేజర్ కంపెనీ యొక్క డెవలప్మెంట్ సెంటర్స్ బెంగళూరు, హైదరాబాద్, నోయిడాలో ఉన్నాయి, ఏదో ఒక ప్లేస్లో. సో ముంబై, చెన్నై, ఇంక ఇవన్నీ కూడా కావచ్చు, పూణే, ఇట్లాంటి ప్లేసుల్లో. సో ఏమవుతుంది, ఒక పాయింట్కి ఎట్లా వచ్చింది అంటే, ఇప్పుడు వాళ్ళని రానియకపోతే, ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయన్నాను. ఒకటేమో పనిని బయటికి పంపించడం, ఇంకోటేమో టాలెంట్ని లోపలికి తెచ్చుకొని ఇక్కడ పని చేయించుకోవడం. టాలెంట్ని లోపలికి తెచ్చుకొని ఇక్కడ పని చేయించుకోవడం నువ్వు బ్యాన్ చేస్తే ఆటోమేటిక్గా టాలెంట్ అక్కడ ఉన్నట్లయితే, మన దగ్గర టాలెంట్ లేకపోతే, ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చి ఫ్రెషర్స్ని నేను ఇది చేయగలను, కానీ ట్రైనింగ్ ఇచ్చి 6 నెలల్లోనే వాడు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వాడిలాగా చేయలేను. ఈ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఇప్పుడు ఇండియాకి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనుకోండి, పని ఎక్కడికి వెళ్తుంది, అవుట్సోర్సింగ్ ఉంది కదా. అసలు యాక్చువల్లీ ఒక విధంగా చెప్తే ఈ అవుట్సోర్సింగ్కి ఇంకొంచెం ఊతం ఇచ్చే విధంగా కూడా తయారయ్యే అవకాశం ఉంది. ఇది ఎందుకంటే మొత్తం ఇండస్ట్రీ వైడ్ అవుతాం చేయబట్టి, ఒక కంపెనీకి కాదు చేయబట్టి. అంటే ఫస్ట్ మనం కూడా ఆలోచిస్తే, మన దీంట్లో టీంలోనే ఆలోచిస్తే, అరే ఇది మన ఒక్క కంపెనీకి జరుగుతున్నది కాదు, అందరు సర్వీస్ ప్రొవైడర్స్కి ఇదే సిచ్యువేషన్. ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేస్తున్నా లేకపోతే ఇంకా వేరేది ఏం చేస్తున్నా కానీ అందరికీ ఇదే సిచ్యువేషన్. సో ఇండస్ట్రీ మొత్తం, యాక్చువల్లీ ప్రపంచం మొత్తం, ఎందుకంటే ఈ H1B అన్ని దేశాల నుంచి వస్తారు. అందులో 71-72% ఇండియా నుంచి వస్తారు. అందులో దాదాపు 60%, 70% మన తెలుగు వాళ్ళే ఉంటారండి, ఈ 2 రాష్ట్రాల నుంచే. సో కానీ అందరికీ ఇదే చేయబట్టి అందరూ ఆ కొత్త సిచ్యువేషన్కి రెడీ అవ్వడంలో అవుతారు కదా. ఇక్కడ H1Bs లేరు, మీ వాళ్ళు మీరు తీసుకురాలేకపోతున్నారు అని అడిగేవాడు కూడా ఉండడు. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకోవాలన్నా లేకపోతే ఒక సర్వీస్ ప్రొవైడర్ తెచ్చుకోవాలన్నా ఎంత కష్టంగా ఉందో వాళ్ళకి తెలుసు. ఏముంది $1,00,000 అదనంగా పెడితే మేము తీసుకొస్తాము మీకోసము అని చెప్పి వీళ్ళు అంటారు. ఏ ఇన్ఫోసిస్ అయినా, విప్రో అయినా అక్కడ లోకల్గా కావాలి, బయట నుంచి టాలెంట్ కావాలి, ఇక్కడ ఉన్నది సరిపోవట్లేదు అని ఎవరైనా క్లయింట్ అడిగారు అనుకోండి, మరి కాస్ట్ అవుతుంది కదండి, ఇది ఉన్న రూల్ ప్రకారం ఇంపోర్ట్ డ్యూటీ అయితే పే చేసుకోవాలి మనము అన్న టైప్లోనే ఉంటుంది. సో ఇది మరొకసారి అవుట్సోర్సింగ్కి ఊతమిచ్చే. సో ఇప్పుడు మళ్ళీ అవుట్సోర్సింగ్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, కరెక్టే మీరు అన్నట్టుగా. అయితే ఇంకొక పాయింట్ ఉంది సార్, మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా సరే ఇక్కడ ఇప్పుడు రెమిటెన్సెస్ పరిస్థితి ఏంటి అనేది ఒకటి ఉంది. ఇప్పుడు చాలా మొన్ననే ఏదో న్యూస్ కూడా చదివాను నేను, గ్లోబల్ రౌండ్ అప్లో డిస్కస్ కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. 140 బిలియన్లో 40 బిలియన్ అమెరికా నుంచి వస్తున్నాయండి. 40 బిలియన్ అని చెప్పి చదివాను నేను, ఇంకా వెరిఫై చేయలేదు కానీ 140 బిలియన్ మొత్తం. అసలు సర్ప్రైజ్ ఏంటి అంటే, అత్యంత ధనిక దేశం మనం. చైనా అయితే సెకండ్ హైయెస్ట్ అని అనుకున్నాము, ఎకానమీ ఉన్నది. అక్కడికైతే ఎవరు ఇండియన్స్ పోరు కదా పని చేయడానికి, పెద్దగా పోరు కదా అది, ఎందుకంటే రెస్ట్రిక్టివ్ ఉంటుంది చేయబట్టి. సో అమెరికా నుంచి ఎక్కువ మేజర్ స్టేక్ వస్తుంది అనుకున్నాను. 30% అమెరికా నుంచి వస్తుంది. అంటే గల్ఫ్, ఇతరత్ర యూరప్ ఇట్లాంటి దేశాల్లో మన డయాస్పోరా ఎంత, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సడన్గా ఒక విధంగా అంటే ఎకనామిక్ టర్మ్స్లో కూడా 30%ఏ కదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఉన్న వాళ్ళైతే ఎక్కడికి పోవట్లేరు కదండి, వాళ్ళనైతే పంపించట్లేదు కదా, అక్కడ చేస్తున్నారు, పని చేస్తున్నారు, వెళ్తున్నారు. మీరు ఇంకొకటి చెప్పండి, 1,00,000 మంది MS చదవడానికి అని చెప్పి 50 లక్షలు తీసుకుని వెళ్తున్నారు. మీరు
డబ్బులు అక్కడి నుంచి ఇక్కడికి రావడం చూస్తున్నారు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అయిపోతాయి. చాలా కూడా ఇది ఆగిపోతుంది కదా. అంటే పెద్దగా దాని మీద పెద్ద టెన్షన్ పడవలసిన అవసరం లేదు అని. ఇంకొక విషయం చెప్తాను, నేను వెళ్ళిన వాళ్ళు యుఎస్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది అక్కడ స్థిరపడిపోయి దాని తర్వాత గ్రీన్ కార్డులు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సిటిజన్లు కూడా అయిపోయారు, అమెరికన్స్ అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు యాక్చువల్లీ ఇండియాకి వచ్చి ఇక్కడ ఆస్తులు ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అన్నీ అమ్మి దీన్ని డాలర్స్లోకి మార్చి అమెరికాకి తీసుకెళ్తున్న ఉదంతాలు ఉన్నాయి, చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. ఎందుకనంటే వాళ్ళు సిటిజన్స్ అవ్వడము, పిల్లలు సెటిల్ అవ్వడము, లాస్ట్కి ఎప్పుడో ఇండియాకి వద్దాంలే అనుకుని లేదు ఇక మన పిల్లలు ఇక్కడే ఉన్నారు, ఇదంతా అయిపోయింది, మనము ఒక 60లోకి వచ్చాము, మళ్ళీ ఇప్పుడు రిటైర్మెంట్కి అక్కడ కొత్తగా ఎట్లా అవుద్దిలే ఇదంతా అనుకో 50లోకి 60లోకి వచ్చిన తర్వాత ఏమో ఇప్పుడు ఆ మూవ్ కష్టమేమో అనుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, అండ్ ఇక్కడ ఉన్న ఆస్తులు ఇప్పుడు పేరెంట్స్ వృద్ధులైపోయారు, ఇక్కడున్న ఆస్తులు మనము జాగ్రత్త పరచుకోవాలన్నా కష్టమవుతోంది, ల్యాండ్స్ ప్రాపర్టీస్ ఇట్లాంటివి అని చెప్పేసి ఇక్కడ అమ్మేసి ఇదంతా ఎందుకులే అమ్మేసి డాలర్లు బయటికి తీసుకెళ్తున్న వారు కూడా ఉన్నారు. సో ఈ రీపాట్రియేషన్ కూడా జరుగుతోందండి. అండ్ మనం ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేస్తుంది జరుగుతుంది, రైట్. అండ్ అక్కడి నుంచి రెమిటెన్సెస్ వస్తున్నాయి. చాలా మంది పొలిటీషియన్స్ అది వేరే విషయం అనుకోండి. అయితే నేను అనేది ఇప్పుడు H1Bలు అయితే ఇప్పటివరకు ఉన్నవారైతే అక్కడే ఉంటున్నారు, వారు ఎక్స్పెన్సెస్ కోసమో సేవింగ్స్ కోసమో వారు తిరిగి వద్దామనుకుంటే వాళ్ళ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కోసమో లేకపోతే పేరెంట్స్ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కోసం అని పంపిస్తూ ఉంటారు. చూడు వాళ్ళ ఉద్యోగము ఎటుపోలేదు ఈ సడన్గా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో, అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇండియాలో లేకుండా పోలేదు. కరెక్ట్. సో ఆ రెమిటెన్సెస్ కంటిన్యూ అవుతాయి. ఏమైనా చిన్న మైనర్ బ్లిప్ కొత్తగా వచ్చే వాళ్ళు అక్కడ జాబులు తీసుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు తగ్గడం వల్ల ఫ్యూచర్లో కొంచెం తగ్గుతుంది కదా. కాకపోతే ఈ టాలెంట్ అంతా ఇక్కడ మిగిలిపోవడం, అండ్ మన దగ్గర గవర్నమెంట్ ఈ రెగ్యులేషన్స్ ఇప్పుడు స్పేస్ ఓపెన్ చేసామండి, డిఫెన్స్ సెక్టర్ ఓపెన్ చేసామండి. మొన్న మీరు ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూశారు లోకల్ టాలెంట్ కూడా ఎంత ఇది చేసింది అనేది, అంటే ఎంత కాంట్రిబ్యూట్ చేసింది అనేది. సో మన ఇండియాలోనే ఈ టాలెంట్ బ్రెయిన్ డ్రైన్ అవ్వకుండా ఇక్కడే ఉండగలిగితే, ఒకప్పుడు ఏమైంది అంటే అప్రెసివ్ ఉండేది, గవర్నమెంట్ కొన్ని ఉద్యోగాలు ఉండేవి, ప్రైవేట్ సెక్టర్ని అసలు అణిచిపడేసేవాళ్ళు, ఇన్కమ్ ట్యాక్సెస్ విపరీతంగా ఉండేవి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విపరీతంగా ఉండేవి, సేల్స్ ట్యాక్స్ అని వ్యాట్ అని అసలు అది అర్థం చేసుకోవడానికి ఒక దశాబ్దం పోతుంది అనే టైప్లో ఉండేది. కరప్షన్ ఇవన్నీ కలిపి కొడితే అసలు ఎవరు ధైర్యం చేసేవాళ్ళు కాదు ప్రైవేట్ సెక్టర్లో, అందుకని ఉద్యోగాలు ఉండేవి కాదు. ఇప్పుడు అట్లా లేదు మనది. మన 2014 నుంచి మీరు చూస్తున్నారు, ఇప్పుడు 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు, ఇప్పుడు ఆదాయం మీద పన్ను తగ్గించేశారు, కంపెనీల ఆదాయం మీద కార్పొరేట్ ట్యాక్సెస్ తగ్గించేసాము. ఇప్పుడు వినియోగ పన్నులు కూడా, అంటే మీరు ఆదాయం వచ్చిన దాన్ని ఖర్చు పెట్టుకునే సమయంలో కూడా వాటిని కూడా విపరీతంగా రేషనలైజ్ చేసి ఇండియా మొత్తాన్ని ఒకే మార్కెట్ చేసి ట్యాక్సులు తగ్గించి ఎటువంటివి కూడా ఇందులోకి ప్రైవేట్ సెక్టర్ రాకూడదు అన్నట్లుగా నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి లిబరలైజ్ చేసి ఇవన్నీ చేశాం. ఇంకా స్టేట్ లెవెల్లో ల్యాండ్, లేబర్ లాస్, ఇంకొన్ని ఇట్లలో ఒక రేషనలైజేషన్ జరగాల్సి ఉంది. కానీ ఇంకా ఉన్నాయి రిఫార్మ్స్ చేయాల్సింది. కాకపోతే ఇప్పటికే మనము చూస్తున్నాం, మనం దగ్గర స్టార్టప్స్ రావడం చూసాము, యూనికార్న్స్ అంటున్నాము. అంతెందుకు ఐపీఓలకు వెళ్ళిపోయి పెద్ద పెద్ద కంపెనీలు అయిపోయినాయి. నిన్ననే అర్బన్ ల్యాడర్ అని ఒకటి ఉండేది, అర్బన్ కంపెనీ అంటున్నారు, అది వారం క్రితమే ఐపీఓ అయిపోయి లిస్ట్ అయిపోయింది స్టాక్ ఎక్స్చేంజ్లో. సో ఇప్పుడు మనం ఫోన్ చేస్తే ఏదన్నా ఇంట్లో ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, ఏసీలు ఖరాబ్ అయ్యాయి, లేకపోతే నిజంగా ఒకసారి డీప్ క్లీనింగ్ కావాలి, ఇవన్నిటికీ అర్బన్ కంపెనీ అనే ఇదే అనుకుంటాను. చూడండి, $1 బిలియన్ కంపెనీలు అయిపోయాయి, ఇవన్నీ $1 బిలియన్ కంపెనీలు అయిపోయాయి. మన దగ్గర కూడా ఆ కల్చర్ వచ్చేసింది. ఈ సమయంలో మనకు ఆ టాలెంట్ మన దగ్గర రీటైన్ అవ్వడం వల్ల కూడా చాలా పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని నేను నమ్ముతున్నానండి. ఓకే సార్, ఇప్పటిదాకా మీరు ఒక ఐటీ ఎక్స్పర్ట్ గానో లేకపోతే ఒక ఎక్స్-ఎన్ఆర్ఐ గానో మాట్లాడింది, కానీ ఇప్పుడు యాజ్ అ పొలిటీషియన్, ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి కూడా మీరు కదా. సో ట్రంప్ అండ్ మోదీ ఈ ఇద్దరి మధ్య ఒక ఇంతకు ముందున్నంత బంధం అంతా కూడా బీటలు వారింది. ఇప్పుడు ఇద్దరి మధ్య ఒక ఆల్మోస్ట్ వైరుధ్యాలు పెరిగిపోయాయి. సో అందుకోసమే ఇక కక్ష సాధింపులాగా ట్రంప్ బిహేవ్ చేస్తున్నాడని ఈరోజు పొలిటికల్, ముఖ్యంగా విపక్షాలు లేకపోతే విపక్షాలు చెప్పేదానికి ట్రంప్ నిజంగానే అంటే. అండ్ రాహుల్ గాంధీ నిన్ననే ట్వీట్ చూశాను నేను, వి హ్యావ్ అన్ వీకెస్ట్ పిఎం నరేంద్ర మోదీ అని చెప్తున్నాడు ఆయన. అట్లాంటిది ఒక ట్వీట్ పెట్టాడు ఆయన. అదే ఒక బలహీన ప్రధాని ఉండడం వల్లనే ఇది జరుగుతుంది. ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ఏమన్నారు, అసలు మనకి నిజంగా చెప్పాలంటే మేబీ బలమైన ప్రధాని ఉండడం వల్లనే ఈరోజు ఇది జరిగిందండి. ఓకే, బలహీన ప్రధాని అయ్యుండి ఉంటే
రాహుల్ గాంధీ లాగా చేసేవాడైతే నిజంగానే అంటే ఫారినర్స్ ఏం చేయాలి ఇండియాలో అని చెప్తే చేస్తున్నాడు అనేది చాలా నడుస్తూ ఉంటుంది. పోయి అక్కడ మాస్టర్స్కి పోయి చెప్పుకుంటాడు, ఇక్కడ ఇది అవుతుంది అది అవుతుంది, మీరు రావాలి మా దాంట్లో ఏలు పెట్టాలి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. సో అది వదిలేస్తే ఇప్పుడు బలహీన ప్రధాని అయి ఉంటే, ఇప్పుడు ట్రంప్ ఉన్నారు, కొన్ని దేశాలు అయితే ఆయనకు జంబో జెట్లే అంటే పెద్ద విమానాలే ప్రజెంట్ చేసేసాయి. ఇంకొన్ని దేశాలు ఏదో బిట్ కాయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్లు చేస్తామన్నాయి. ఇంకొన్ని దేశాలు ఇంకొకటి చేశాయి అంటే పర్సనల్గా ఆయనని హ్యాపీ చేయడం. మోడీ గారు ఒక్క సంతకం పడేసి ఉంటే ట్రంప్ అసలు తన బిగ్గెస్ట్ విక్టరీగా చెప్పుకోగలిగేవాడు 2 విషయాల్లో. ఒకటి, ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు నేనే మధ్యవర్తిత్వం చేసి ఆపాను అని అన్నాడు. అవును ట్రంప్ గారే చేశారు అని ఒక్క మాట, 3 పదాలు ఇవి, అవును ట్రంపే చేశాడు, 3 పదాలు అని ఉంటే ఈరోజు అది వీక్ ప్రధాని అంటాడా స్ట్రాంగ్ ప్రధాని అంటాడా? అట్లా ట్రంప్ రోల్ ఏమీ లేదు. పాకిస్తాన్ వాళ్ళు మన దగ్గరికి వచ్చారు, వాళ్ళు లొంగిపోయారు. రాహుల్ గాంధీ లొంగిపోయిన దాన్ని ట్రంప్ చేశాడు అని అనాలంటే రాహుల్ గాంధీ అంటున్నాడు. ఒక స్ట్రాంగ్ ప్రధాని అంటాడా? మన విక్టరీని తీసుకెళ్లి ట్రంప్గా ఆపాదించడమో అమెరికాకు ఆపాదించడమో ఒక పిరికి ఇక ఏమన్నానండి, ఇక అట్లాంటి ప్రధాని అంటాడా లేకపోతే ఒక స్ట్రాంగ్ ప్రధాని అంటాడా? ఒక వీక్ ప్రధాని అయితే అట్లా అనేవాడు. ఇప్పుడు పాకిస్తాన్ అంటోంది చూసారా, ఉన్నది లేనిది అన్నీ కూడా ట్రంప్కి అప్పచెప్పి నోబెల్ ప్రైజ్ ఇచ్చేయాలంటోంది. అట్లా అనేవాడు. మనం కూడా వీక్గా ఉండుంటాయి. కాకపోతే మనకి ఏంటంటే అదృష్టవశాత్తు వారి ఉద్దేశంలో దురదృష్టవశాత్తు ఒక స్ట్రాంగ్ పిఎం ఉన్నారు. అరే మా సైనికులు వాళ్ళు పోరాడి సాధించిన విజయాన్ని నేను ట్రంప్ కిందకి ఆపాదిస్తాను? భారతీయులందరూ సపోర్ట్ చేయగా మా సైనికులు సాధించిన విజయాన్ని నేను ట్రంప్కి ఆపాదించడం ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఎవరైనా కానీ నేషన్ని ఇంకొకరి ముందు తల వంచేటట్లు చేయరు కదండి. కరెక్ట్. అవును దొర అన్న టైప్లో, అవును సారు అన్న టైప్లో చేయరు కదా. అదే ఎందుకంటే బ్యాక్ బోన్ ఉంది చేయబట్టి. ఒకటి. ఇంకొకటి రెండో విషయం, రెండో అవకాశం కూడా ఉండింది ట్రంప్ని మెప్పించడానికి. ఏది? ఒక వీక్ ప్రధాని అయి ఉంటే చేసేవాడు. వీళ్ళు ఏమన్నారు, మనము మొదట్లోనే మర్యాదగా ముందు వారిద్దరికి కూడా అంతకుముందు మంచి రిలేషన్షిప్ ఉంది కాబట్టి ముందే వెళ్ళిన దేశాధ్యక్షుల్లో 2, 3 అన్న వరుసలో, అంటే ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కాదనుకోండి, మన హెడ్ ఆఫ్ స్టేట్ కాకపోయినా హెడ్ ఆఫ్ గవర్నమెంట్గా ప్రభుత్వ అధ్యక్షుడిగా 3వ వరుసలోనే ఏమో వెళ్ళారు. ఫస్ట్ ఇజ్రాయిలీ అతను, జోర్డన్ అతను ఎవరు వెళ్ళినట్టున్నారు. వెళ్ళినప్పుడు కూడా 6 monthsలో మనము ఈ చూడు ఈ రెస్ట్రిక్షన్స్ మేమెంత మీరెంత అనేది కాదు, మనం అసలు పెద్ద డీల్ చేద్దాము. మీ దగ్గర నుంచి ఇప్పుడు మా దగ్గరికి ఎంతైతే వస్తుందో దానికి 4 రెట్లు వచ్చేటట్లు, మా దగ్గర నుంచి మీకు ఎట్లయితే వస్తుందో అది 4 రెట్లు పెంచేటట్లుగా మనం ఇద్దరము ఒక $500 బిలియన్ పెంచే విధంగా మన ట్రేడ్ని 150 ఎంతో ఉందనుకోండి, 120 ఎంతో ఉన్నదాన్ని 130 ఒక $500 బిలియన్ నెక్స్ట్ 6-7 సంవత్సరాల్లో మనం పెంచే విధంగా ఏం చేయగలమో చూద్దాము. అగో అలాంటి ఇది చేద్దాము, సాహసోపేతమైన డీల్ కుదుర్చుకొని, ఊహించని డీల్ కుదుర్చుకొని చేద్దాము, ఇద్దరికి లాభం అయ్యేలా అన్నారు. వస్తే వాళ్ళు ఏమన్నారు ఫైనల్గా అక్కడ, ఇగో మేము జీన్ మాడిఫైడ్, ఈ జెనెటిక్ ఉంది కదా, మాడిఫైడ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పోర్ట్ చేస్తాము, అది మీరు యాక్సెప్ట్ చేయాలి అన్నారు. అయ్యా జన్యు మార్పిడి జరిగిన ఫుడ్ మాత్రము మేము తీసుకోము. తీసుకుంటే రేపటి మా ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఏంది, మా రైతులు సీడ్స్ ఎవ్రీ ఇయర్ కొనాలి మళ్ళీ. ఇవన్నీ సిచ్యువేషను వాళ్ళే పండించుకున్నా మళ్ళీ ఇది చేసుకోవడానికి, నాట్లు చేసుకోవడానికి మళ్ళీ మీ సీడ్సే కొనాలి. ఇవన్నీ వాళ్ళ మీద ఆంక్షలు పెట్టలేము. లేదు అట్లాగే ఇదే కాకుండా నాన్ వెజిటేరియన్ మిల్క్ అంటే ఏం చేస్తారంటే, మన దగ్గర సెంటిమెంట్స్ చూడండి సార్. ఇప్పుడు గోవు అంటేనే ఒక సెంటిమెంట్. ఇప్పుడు పాలల్లో వెజిటేరియన్స్ మన పాలల్లో అక్కడ పాలిచ్చే ఆవులకి అక్కడ ఈ చనిపోయిన పశువులు ఉంటాయి కదా, వాటిలో కొన్ని భాగాలని వాటికి తినిపిస్తారా. అట్లాంటి దాంట్లో వచ్చిందాన్ని మనం ఏమంటున్నాం నాన్ వెజిటేరియన్ మిల్కే అయినా కూడా అది నాన్ వెజిటేరియన్ అయిపోయింది, రైట్? అట్లాంటివి అంతకుముందు మీకు ఒకసారి మ్యాడ్ కౌ డిసీజ్ అని వచ్చింది. ఇట్లాంటి చేతుల వల్లనే బ్రిటన్లో మ్యాడ్ కౌ డిసీజ్ వచ్చింది. ఇప్పుడు దానికి కొన్ని ఇది పెట్టుకున్నారు కానీ, శానిటైజ్ చేసి ఇదంతా ఇస్తున్నారు కానీ అట్లాంటివి మళ్ళీ రావనేది కాదు. ప్లస్ మన సెంటిమెంట్లకు విరుద్ధము అవి మీరు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. డైరీ ప్రోడక్ట్స్, ఇప్పుడు జన్యు మార్పిడి కలిగిన ఆహార పదార్థాలు, ఈ డైరీ ప్రోడక్ట్స్. దాని తర్వాత ఏంటంటే WTO జరిగినప్పటి నుంచి గొడవ నడుస్తుంది. మీరు ఇప్పుడు మీ రైతులకు ఏవైతే సబ్సిడీలు ఇస్తారో
మీరు సబ్సిడీ ఇచ్చారు 10,000 అవుతుంది అనుకోండి, ఒక టన్ను ఏదో ప్రొడ్యూస్ చేయడానికి 10,000 అవుతుంటే మీరు 5,000 సబ్సిడీ ఇచ్చారనుకోండి, మీ రైతుకు 6,000 వచ్చినా లాభదాయకమే కదా, 1,000 రూపాయలు మిగిలినట్టే కదా. మా రైతుకు 10,000కు 8,000 ఖర్చు అయినా వాడికి 8,000 భరిస్తున్నాడు చేయబట్టి, మీరు 10,000 ఖర్చు అయినా మీ వాడికి మీరు సబ్సిడీ ఇస్తున్నారు చేయబట్టి మీ వాడు 6,000కి అమ్ముతాడు, మావాడు 8,000 ₹1 అమ్ముదామన్నా కానీ మేము కాంపిటేటివ్ ఉండము. అందుకని మీ సబ్సిడీలన్నీ బంద్ చేయాలి రైతులకి చెప్పారు. అంటే మన రైతు బంధు బంద్ చేయాలి, రైతు భరోసాలు బంద్ చేయాలి, ఎరువుల మీద సబ్సిడీలు బంద్ చేయాలి, ఎంఆర్పి అని చెప్పేసి మన రైతులకు సపోర్ట్ ప్రైస్ ఇస్తాం చూసారు, ఆ సపోర్ట్ ప్రైస్లు ఉండకూడదు. మార్కెటే నిర్ణయించాలి. ఎందుకంటే అమెరికన్ ప్రొడ్యూస్ చేస్తాడు, ఇండియన్ ప్రొడ్యూస్ చేస్తాడు, ఇద్దరు మార్కెటే నిర్ణేత కావాలి. ఇట్లా సబ్సిడీలు ఇవ్వద్దు అని. ఈ 3 ఇక రైతులని మాత్రం ఇక ఏ విషయం వచ్చినా ఏమైనా నాకు పర్సనల్గా ఏమైనా అది మోడీ గారు డైరెక్ట్గా చెప్పారు, రైతులకు మాత్రం ఎటువంటి హాని జరగనిచ్చేది లేదు. ఆ ఫ్రెండ్షిప్ అనో లేకపోతే ఇంకొకటనో లేకపోతే నిజంగానే వీక్ ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉంటే లేకపోతే సొంతది చూసుకుని ఉంటే ట్రంప్ దృష్టిలో మోడీ యొక్క ఇమేజ్ అంటే నా స్నేహితుడు అని అనిపించుకోవడానికి దేశాన్నే తాకట్టు పెట్టేవాడు అయ్యి ఉంటే ఈ పనులన్నీ చేసేవారు. కానీ గతంలో వచ్చారు రాహుల్ గాంధీ లేకపోతే బీటీ ఇవన్నీ గతంలో వచ్చాయి. ఒకప్పుడు భోపాల్ గ్యాస్ ట్రాజడీ అయితే 1,000 మంది చచ్చిపోతే ఆ సీఈఓని రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వ మంత్రులు ఎయిర్పోర్ట్లో ఉండి స్పెషల్ ఫ్లైట్ ఎక్కించి కదా పంపించారు విదేశీయులకి. ఇక అది ఏమంటాము, గులాంగిరి అంటామా, ఇంకొకటి అంటామా, అది కాంగ్రెస్ కల్చర్. దాన్ని ఆయన ఇప్పుడు మోడీ గారు అట్లా చేయట్లేరు అనేదాన్ని వీక్ అంటున్నాడు. ఏమన్నా సెన్స్ ఉందా లేదా అనేది అర్థం కాదు. ఇక రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు సెన్స్ గురించి మనం మాట్లాడడం వృధా, అది దాని మీద ఒక క్షణం కూడా వేస్ట్ చేయడం వృధా అండి. అది పరిస్థితి. ఈ గందరగోళం నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే న్యూ వరల్డ్ ఆర్డర్ అంటున్నారు. మనం యాక్చువల్లీ దాని గురించి ఒక సపరేట్ వీడియో కూడా చేయాలి. యాక్చువల్లీ అసలు కొత్త ప్రపంచం ఎలా ఉండబోతుంది అనేది, ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, డైనమిక్స్ ఎలా మారబోతున్నాయి అనేది. కానీ ఇప్పుడు భారత్కున్న ఆపర్చునిటీస్ ఏంటి రాబోయే రోజుల్లో, అంటే ఈ జంక్షన్లో ఈ సిచ్యువేషన్లో మీకు రష్యా ఉక్రెయిన్ వార్ని మన ట్రేడ్ పాలసీతో ఇప్పుడు అమెరికా ఏమంటోంది అని అంటే, డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే, ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. అవును, మనం అందరికన్నా రిచ్ రైట్, ధనవంతులం. ఎందుకంటే చైనా మనలో సగం ఉండొచ్చు, దగ్గరలోకి వచ్చి ఉండొచ్చు, కానీ అక్కడ పాపులేషన్ పడితే తలసరి ఆదాయం అయితే మనతోటి ఏమాత్రం పోటీ పడలేదు. మనం అందరికన్నా ధనికులం. సో మనము వస్తువులు కొన్నప్పుడు విపరీతంగా కొంటాం, అంటే ఖర్చు పెట్టడానికి మన దగ్గర డబ్బు ఉంది. సో మిగిలిన వాళ్ళందరూ వస్తువులు తయారు చేసి మనకి అమ్మాలని చూస్తున్నారు, రైట్. అది వాస్తవమే నిజంగానే. చైనా అయినా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తుంది, ఇండియా అయినా అమెరికాకి ఎక్స్పోర్ట్ మన ఐటీ ఇండస్ట్రీ అంతా అమెరికా డాలర్ల కోసమే చూస్తుంది కదా. మరి మనమే బిగ్గెస్ట్ మార్కెట్ అయినప్పుడు ఇగో వాళ్ళందరూ ప్రొవైడర్స్ కదా, మనం ఇష్టం వచ్చిన ఆంక్షలు పెడతాం. అది ట్రేడ్కి సంబంధించినవి కాకపోవచ్చు. నువ్వు నా దోస్తు అయితేనే నేను, మీ దోస్త్ అంటే ఏంటి, మళ్ళీ ఫ్రెండ్ లాగా చూస్తామంటే యూరోప్ని ఎంత దారుణంగా చూస్తున్నారో మీకు అది తెలిసిందే. వాళ్ళందరూ చిన్నపిల్లల్లాగా లైన్లో నిలబడాలి అన్నట్టుగా వ్యవహారం. అంటే అమెరికా ఇస్ ది ఓన్లీ బాస్ అన్న ఒక మెసేజ్ అయితే వెళ్తోంది. ఫ్రెండ్స్ అయినా ఫోర్స్ అయినా, ఇప్పుడు ఇండియా ఫ్రెండే లేకపోతే యూరోప్ ఫ్రెండే అన్నా కానీ నేను అవన్నీ కాదు, ఈరోజు నాకేంటి లాభం, అమెరికాకి ఏంటి లాభము అన్నది ఒకటే నేను చూస్తాను అని చెప్పి. ఇప్పుడు ఉక్రెయిన్ ఉందండి, రష్యాతో యుద్ధం చేస్తాను. ఇప్పుడు చైనాతో అమెరికా రైవలరీ. ఇండియా ఉక్రెయిన్ పాత్ర రష్యాకు విరుద్ధంగా కాకుండా చైనాకు విరుద్ధంగా పోషించాలి. ఇండియా మరో ఉక్రెయిన్ కావాలి అంతే అమెరికా కోసం. అమెరికా తన శత్రువులతో డైరెక్ట్గా ఫైట్ చేయదు. ఏదైతే పాకిస్తాన్ ఏదైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చూసి ప్రాక్సీ వార్ యూజ్ చేసుకుంటూ ప్రాక్సీ వార్ చేసేదో, డైరెక్ట్గా యుద్ధానికి వస్తే చిత్త అవుద్దని పాకిస్తాన్కి ఎన్నోసార్లు మనం రుజువు చేశాం. సో వాళ్ళు ఏం చేస్తారు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని యూజ్ చేసి మన మీద పరోక్ష యుద్ధానికి తీశారు, ప్రాక్సీ వార్ అంటాం. ఇప్పుడు అమెరికా రష్యాని వీకెండ్ చేయాలంటే ఉక్రెయిన్ వాడుతుంది. మేము పైసలు పంపిస్తాము, మిలిటరీ ఎక్విప్మెంట్ పంపిస్తాము, కానీ సైనికుల్ని మాత్రం మా ప్రాణాల విలువ ఎక్కువ. సో మేము ఇన్వాల్వ్ కాకుండానే మా తరఫున నువ్వు రష్యాని వీకెండ్ చేస్తాం, పోరాడి. అట్లాగే చైనా మాకు ఇప్పుడు సెకండ్ ఆల్మోస్ట్ క్లోజ్కి వచ్చేసింది. మేము కళ్ళు మూసి తెరిసే లోపు, మేము తేరుకునే లోపే అసలు చైనా దగ్గరికి వచ్చేసింది. కొన్ని విషయాల్లో మాకన్నా ముందు వెళ్ళిపోతుంది. ఇప్పుడు వారిని కట్టడి చేయాలి అంటే పక్కనున్న దేశం ఏంటి, ఇండియా. సో మన చరిత్ర చూస్తే కూడా 1-2 స్కర్మి 1962 వార్ అయింది. దాని తర్వాత కూడా మైనర్వి ఆ లెవెల్లో కాకపోయినా అయినాయి, మొన్నటికి మొన్న అయినాయి, డోక్లాం ఇవన్నీ కూడా. సో గాల్వాన్ ఇవన్నీ. సో
మీకు ఇద్దరికి శత్రుత్వం ఉంది కదా, దాంట్లో ఇంకొంచెము అగ్గిపోసి ఇండియా ఉక్రెయిన్ లాగా మా ప్రాక్సీగా ఉంటుందా అని అంటే, ఇప్పుడు మోడీ గారు అక్కడ ఉన్నది ఎటువంటి ఇది మూడోదండి, అగ్రికల్చరల్ పాలసీయే కాదు, ఇది ఒకటి జియో స్ట్రాటజీని కూడా, అంటే పాలిటిక్స్ని కూడా ట్రేడ్ని ట్రేడ్ లాగా చూడట్లేదు వారు. మా మార్కెట్కి నీకు యాక్సెస్ కావాలంటే నువ్వు అన్ని విధాలుగా తల వంచాలి అమెరికాకి. దేశము మేము కొట్టమన్న వాడిని కొట్టాలి, మేము స్నేహంగా ఉండమన్న వానితోటి ఉండాలి, అదే లేకపోతే ఇగో మీరు వినట్లేరు కదా అందుకనే దేశాన్ని పణంగా పాకిస్తాన్ తోటే మేము మళ్ళీ దగ్గర అవుతున్నట్లుగా మీకు సంకేతాలు ఇస్తాం. ఈరోజు ఆసిఫ్ మునీర్ వాళ్ళ జనరల్ 2 సార్లు వైట్ హౌస్ పిలిపించి డిన్నర్లు ఇచ్చారు. అంటే మీకు క్లియర్గా చెప్తున్నారు అన్నట్టు, ఎవరు నువ్వు నాతో లేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ విత్ అస్ యు ఆర్ అగెయిన్స్ట్ అస్ అన్న భావన కలిగించాలి. కాకపోతే ఇదంతా కూడా అది నిజంగానే స్ట్రాటజీలో మార్పా లేకపోతే ట్రంప్ నెగోషియేటింగ్ టాక్టిక్సా, లేకపోతే రెండు అందులో కొంత ఉంది ఇందులో కొంత ఉంది అన్న టైప్లో ఉంది కదా. అందుకే మన ప్రభుత్వం కూడా, మన వాళ్ళు కూడా అంత ఈజీగా ఇదయ్యే వాళ్ళు కాదు కదా. ఒక సైడ్ చైనాని, ఒక సైడ్ పాకిస్తాన్ని హ్యాండిల్ చేస్తూనే, ఒక సైడ్ రష్యాని, ఒక సైడ్ యూఎస్ని హ్యాండిల్ చేస్తూనే ఉన్నాము, మళ్ళీ సౌత్ అంటూనే ఉన్నాము, నార్త్ వెస్ట్ తోటి మళ్ళీ ఫ్రెండ్లీగా ఉన్న దేశం, అంటే అందరినీ మేనేజ్ చేస్తూనే వస్తున్నాం. సో ఇప్పుడు కూడా మన ప్రభుత్వం మీద మనం కాస్త నమ్మకం పెట్టి, ఇప్పటివరకు ఎన్నో క్రైసిస్లు దాటామండి. ఈవెన్ రష్యా ఉక్రెయిన్ ఇద్దరితో మంచి రిలేషన్షిప్స్, అవును, అక్కడ ఇజ్రాయెల్ పాలెస్తైన్, ఇజ్రాయెల్ సౌదీ ఇది ఇరాన్ మంచి రిలేషన్షిప్స్ రెండు వైపులా కూడా. ఆ చాకచక్యం మన వాళ్ళు ఇప్పటికీ చాలా చూపించారు. అది ఎందుకనంటే మన సిన్సియారిటీ నుంచి కూడా వస్తుంది. మనం ఎవరినో తొక్కేయాలని, ఇంకెవరినో ఇది చేయాలని, ఎవరినో ఏదో అప్పుల ఊబిలో ముంచేసి మనం ఎదగాలని ఇట్లాంటి పాలసీలు మనం ఎప్పుడు చేయబట్టి మనకు ఒక గుడ్ విల్ ఉంది ప్రపంచంలో. సో కొద్ది టైంలో మనం కొంచెము, అంటే మన టీం మీద కూడా, టీం మోడీ అనుకోండి, మోడీ గారి మీద కూడా కాస్త నమ్మకం పెట్టచ్చు. జయశంకర్ గారు మిగతా ఆయన మన టాలెంట్ ఏదైతే ఉందో వారి మీద తప్పనిసరిగా నమ్మకం పెట్టచ్చు. ఈ కాలంలో నుంచి అయితే మనం స్ట్రాంగ్గానే బయటకు వస్తాము అన్నది నా అభిప్రాయం అండి. అండ్ అది టైమ్ అండ్ అగైన్ ప్రూవ్ అవుతూ వచ్చింది. ఓకే, ఈ గత 4-5 సంవత్సరాల్లో ఎస్పెషల్లీ మనం చైనా వైజ్గా తీసుకున్న, రష్యా ఉక్రెయిన్ వైజ్గా తీసుకున్న, ఇజ్రాయెల్ గల్ఫ్ తీసుకున్న, గల్ఫ్ అన్ని దేశాల్లో హయ్యెస్ట్ ఆనర్ అనేది మోడీ గారికి ఇచ్చారు. వాళ్ళ దేశపు అత్యున్నత ఇది ఫారినర్స్కి ఏదైతే ఇవ్వగలరో అదంతా ఎన్నో దేశాలు ఇచ్చాయి. సౌదీ అరేబియా దగ్గర నుంచి ఈవెన్ ఖతార్ కూడా ఇచ్చినట్టుంది అనుకుంటా, యుఏఈ వీళ్ళంతా కూడా. మళ్ళీ ఇజ్రాయెల్తో నేతన్యాహుతో మంచి దోస్తి. సో ఇవి మనం చేయగలిగినప్పుడు ఈ రోజున్న పరిస్థితి అంతా మనకు ఏదో, అంటే అసలు నాకైతే నిజంగా చెప్పాలి అని అంటే దిస్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ది నెక్స్ట్ ఏమంటాము రెవల్యూషన్ ఇన్ ఇండియా అన్నట్టుగా. అంటే ఇప్పుడు లిబరలైజేషన్, దాని తర్వాత జరిగిన పరిణామాలు, ఈసారి దీంతో ఇప్పుడు మచ్ మోర్ కాన్ఫిడెంట్ ఇండియా ఇంకొక పెద్ద స్టెప్ వేయబోతోంది, వేస్తున్న డైరెక్షనే కనిపిస్తుంది నాకైతే. మచ్ మోర్ కాన్ఫిడెంట్, మచ్ మోర్ రోబస్ట్ ఇండియా డైరెక్షన్లో వెళ్తోంది అని అనిపిస్తుంది. అది ఇదండి. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ పరెడ్డి గారు. చాలా విషయాలు మీరు అంటే కొంచెం ఓపెన్గా చాలా అంశాలని మనం ఒక పెద్ద క్యాన్వాస్ మీద చూసినట్టుగా ఉంది మీరు మాట్లాడుతుంటే. రియలీ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది కిషోర్ పరెడ్డి గారితో స్పెషల్ ఇంటరాక్షన్. యాక్చువల్లీ H1B నేపథ్యంలో ఒక పెద్ద పిడుగు లాంటి వార్త విన్న తర్వాత కొంత ఉపశమనం పొందుతున్నటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడిప్పుడే దీని నుంచి బయటపడుతూ ఉన్నారు. బట్ ఎస్, అలా అని చెప్పేసి స్మూత్ రోడ్స్ ఉంటాయని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. అండ్ భారతదేశంకి రావడం పెద్ద కష్టతరమైంది, అదొక పెద్ద ఇక్కడికి వస్తే మొత్తం మన కెరీర్ ఏమైపోతుంది, మన జీవితాలు ఏమైపోతుంది అని అంత బాధపడాల్సిన అవసరం కూడా లేదు. భారతదేశంలో కూడా కొత్త ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, కొత్త ఇండస్ట్రీస్ ఎమర్జ్ అవుతున్నాయి. నిజానికి భారతదేశము విశ్వగురు స్థానం వైపు వెళ్ళాలి అనే ఒక ఆకాంక్ష బలంగా మన ప్రభుత్వంలో ఉంది, ఎట్ ద సేమ్ టైం ప్రజల్లో ఉంది, ఇండస్ట్రీలో ఉన్న పెద్ద సంస్థలు నడుపుతున్న వ్యక్తుల్లో కూడా ఉంది. సో ఇట్లాంటి టైంలో ఈ ఆపర్చునిటీస్ని వినియోగించుకోవడానికి ఉన్న అవకాశాలని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నటువంటి నేషనల్ స్టెప్ అండ్ ఎప్పటికప్పుడు మేము గ్లోబల్ డెవలప్మెంట్స్ గురించి, అదేవిధంగా భారతదేశంలో జరుగుతున్న పాజిటివ్ మార్పుల గురించి నిజానికి మీడియా ఛానల్ ఏవి ఇవ్వట్లేదు. నేషనల్ స్టెప్ ఒక పాజిటివ్ దృక్పథంతో మనసా వాచా కర్మణ దేశ హితం కోసం జర్నలిజంని, జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.